ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో 37 పరుగుల తేడాతో గెలిచి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానానికి చేరుకుంది. అటు లక్నో వరుసగా 3 మ్యాచ్లలో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 236 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ 48 బంతుల్లో 6 ఫోర్లు 7 సిక్సర్లతో 91 పరుగులు చేసి త్రుటిలో శతకం చేజార్చుకోగా, శ్రేయస్ అయ్యర్ 25 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 45 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరిలో శశాంక్ సింగ్ 15 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 33 పరుగులతో మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేసింది. ఆయుష్ బదోని 40 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 74, అబ్దుల్ సమాద్ 24 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 45 పరుగులు చేసి పోరాడినా ఫలితం లేకపోయింది. స్వింగ్ కింగ్ హర్షదీప్ సింగ్ 3 వికెట్లతో లక్నో పతనాన్ని శాసించాడు. హర్షదీప్ సింగ్ ధాటికి లక్నో పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ఈ గెలుపుతో 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పంజాబ్ ధర్మశాలలో విజయం సాధించింది. అంతేకాకుండా గత 11 ఏళ్లలో ఓ సీజన్లో పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. మరో విజయం సాధిస్తే ఆ జట్టుకు ప్లే ఆఫ్ బెర్త్ ఖరారవుతోంది. ఆ జట్టు ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వల్లే సాధ్యమైందని ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు. మరోవైపు లక్నో 11 మ్యాచ్ల్లో 6 ఓడి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. చివరి 3 మ్యాచ్లకు 3 గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్ రేస్లో ఉంటుంది.